దేశ రాజధాని ఢిల్లీ గురుగ్రామ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. రాత్రి కొద్దిమంది దుండగులు ఓ వ్యాపారి నివాసం పైన కాల్పులకు దిగారు. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయన లైట్ తీసుకోవడంతో ఏకంగా దీపక్ యాంగ్ ఆయన నివాసం పైన కాల్పులకు దిగడంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. స్కార్పియాలో పారిపోతున్నటువంటి దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ దుండగులు ఎదురు కాల్పులు జరిపారు. అడ్వాన్స్డ్ వెపన్స్ ఎదురు కాల్పులు జరపడంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారు. ఈ కాల్పులో 4 రౌడీలు చనిపోయారు. మరొక రౌడీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో 3 పోలీసులకు కూడా తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. సో వారందరూ కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సో ఢిల్లీకి అత్యంత సమీపంలో ఉన్నటువంటి గురుగ్రామ్ లో జరిగినటువంటి ఈ భారీ ఎన్కౌంటర్ ఒక్కసారిగా దేశ రాజధానిలో తీవ్ర సంచలనం రేపింది. నిజానికి విదేశాల్లో ఉంటున్నటువంటి దీపక్ అనేటువంటి గ్యాంగ్స్టర్ తన గ్యాంగ్ ను ఉపయోగించి ఇటు ప్రముఖ వ్యాపారుల పైన సెలబ్రిటీలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. సో దానికి లైట్ గా తీసుకోవడంతో గ్యాంగ్ ఏకంగా రంగంలోకి దిగి కాల్పులు జరపడంతో పోలీసులు వారిని ఎన్కౌంటర్ చేసి మట్టు పెట్టినటువంటి పరిస్థితి. నిజానికి మనం చూస్తున్నాం ఇప్పటికే బిష్నోయ్ గ్యాంగ్ ఇటువంటి గ్యాంగులన్నీ కూడా ఇండియాలో వ్యాపారులను సెలబ్రిటీలను టార్గెట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఎన్కౌంటర్ ద్వారా ఆ గ్యాంగులన్నిటిని కూడా మట్టు పెడుతున్నటువంటి సంగతి మనం చూస్తున్నాం.